పాకిస్తాన్పై చర్చలంటే ఉగ్రవాదులను అప్పగించడం, పీఓకేను ఖాళీ చేయడంపైనే. అంతకు మించి ఉగ్రదేశంతో చర్చించడానికి ఏం లేదు. ఇందులో మూడో దేశ జోక్యానికి సీన్ లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు ముందు రోజు ప్రధాని మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలేవి. ఈ వ్యాఖ్యల తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనంపైనే చర్చంతా. పీఓకే విలీనానికి సిద్ధమైందా? అదే నిజమైతే మోడీ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? పూర్తి స్థాయి సైనిక చర్యతోనే పీఓకేను స్వాధీనం చేసుకోబోతున్నారా వంటి ఎన్నో ప్రశ్నలు ఉదించాయి. కట్ చేస్తే రక్షణ అధికారులు సైతం ఆపరేషన్ సింధూర్లో పీఓకేపై జరిగిన దాడులను హైలైట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదుల అంతు చూశామన్నారు. చివరికి ఊహించినట్లే భారత్ పాక్ చర్చల్లోనూ పీఓకే అంశం రీసౌండ్ ఇచ్చింది. ఈ పరిణామాలన్నీ పీఓకే విలీనానికి రంగం సిద్ధమైందనే చెప్తున్నాయి. ఇంతకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనం లక్ష్యంగా మోడీ సర్కార్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? పీఓకే విలీనం ఎందుకంత కీలకం? వాచ్ దిస్. పీఓకే లక్ష్యంగా మోడీ సర్కార్ యాక్షన్ మారుస్తోందా? పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం కోసం ప్లాన్ సిద్ధం చేశారా? ప్రధాని మోడీ సంచలన ప్రకటన వెనుక వ్యూహం ఏంటి? ఈ నెల 10వ తేదీ సాయంత్రం జరిగిన పరిణామాలు 140 కోట్ల మంది భారతీయుల్ని తీవ్ర నిరాశకు గురిచేశాయి. పాకిస్తాన్పై భీకర దాడులతో దేశమంతా జోష్లో ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాత్రంతా కష్టపడి భారత్ పాకిస్తాన్ను సీజ్ ఫైర్ కు ఒప్పించామని చేసిన ప్రకటన భారతీయులకు చిర్రెత్తెల చేసింది. పహల్గాం ఉగ్రదాడితో నష్టపోయింది భారత్. ప్రతీకారం తీర్చుకోవలసింది భారతే. అది జరుగుతుండగానే ట్రంప్ వచ్చి మొత్తం చెడగొట్టాడన్న ఆవేశం జనంలో కనిపించింది. భారత్ పాక్ వివాదంలో ఎన్నడూ మూడో పక్షం జోక్యాన్ని యాక్సెప్ట్ చేయని మోడీ సర్కార్ ఎందుకిలా ట్రంప్ చర్చలకు తలొగ్గిందన్న ప్రశ్నలు మొదలయ్యాయి. నిజమేంటంటే పాకిస్తాన్పై ప్రతీకారం ఆగిపోలేదు, ఆపేయనూ లేదు. పాక్ కాళ్లబేరానికి రావడంతోనే కాల్పుల నిలుపుదలకు భారత్ అంగీకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో మూడో జోక్యానికి మోడీ సర్కారు స్వాగతం పలకలేదు. అది మోడీ చేసిన ప్రకటనతోనే తేలిపోయింది. भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी। దీనికంటే ముందే అంటే భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చలకు ముందు ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ కు స్పష్టమైన వైఖరి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను అప్పగించడం మినహా మరో విషయమేదీ లేదు. అంతకుమించి మాట్లాడేది కూడా ఏమీ లేదు. ఉగ్రవాదుల అప్పగింతపై వాళ్లు మాట్లాడితే మేము మాట్లాడుతాం. మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదు. ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరమూ లేదు అని మోడీ క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చల్లోనే ఇవే అంశాలు ప్రస్తావించారు. దీనికి ముందు మరో కీలక పరిణామం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి రక్షణ అధికారులు మళ్లీ వివరించారు. అందులో పీఓకేలో సాధించిన ఘనతల్ని హైలైట్ చేశారు. And emphatically state that all our military bases, all our systems continue to remain fully operational and ready to undertake any future missions should the need so arise. పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాం. పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశాం. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టాం. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ క్షిపణి వ్యవస్థను ఈ ఆపరేషన్లో సమర్థంగా వినియోగించాం. పాకిస్తాన్కు చెందిన సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు. అదే సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టాం. చైనా తయారు చేసిన PL-15 క్షిపణిని నేలకూల్చాం. పాకిస్తాన్కు చెందిన అనేక డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చివేశాం. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టాం. కరాచీ సమీపంలోని లక్ష్యాలపైన దాడులు చేశామని ఎయిర్ మార్షల్ EK భారతి వెల్లడించారు. చివర్లో ఆయన మరొక మాట కూడా అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి మిషన్కైనా సిద్ధంగా ఉన్నాం అన్నదే భారతి చేసిన సంచలన ప్రకటన. ఈ ప్రకటనతో ఆట ఇంకా మిగిలి ఉందని తేల్చి చెప్పారాయన. మరి ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి వివరిస్తూ
ప్రధాని మోడీ రక్షణాధికారుల ప్రకటనల ద్వారా పీఓకే విలీనంపై ఫోకస్ చేశారన్నది సుస్పష్టం. పీఓకే విలీనం భారత్కు అత్యవసరం కూడా. ఎందుకంటే ఉగ్రవాదం ఊపిరిపోసుకుంటోంది అక్కడే కాబట్టి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆర్మీ ఓ ప్రకటన చేసింది. పాకిస్తాన్ పీఓకేలో కలిపి మొత్తం 21 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టు ప్రకటించింది. వాటిలో 9 స్థావరాలే ధ్వంసం చేశారు. అంటే ఇంకా 12 టెర్రర్ క్యాంపులు మిగిలే ఉన్నాయి. ఆ 12 క్యాంపులు కూడా నాశనమైపోతే ఉగ్రవాదం అంతమైపోతుందా అంటే అది కాదు. ఎందుకంటే ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేయడం వల్ల ఉగ్రవాదులు బలహీనమవుతారు తప్ప అంతం కారు. ఉగ్ర శిబిరాలు ధ్వంసమైన వారు కొత్త ప్రదేశాల్లో మళ్లీ స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటారు. లేకపోతే రహస్య స్థావరాలకు మారుతారు. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం భారత్లో విలీనమైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకు పీఓకే వంటి అనువైన చోటు దొరకదు. ఫలితంగా భారత్లో ఉగ్రవాద చొరబాట్లు చాలా వరకు ఆగిపోతాయి. అన్నింటికీ మించి పాక్ ఆక్రమిత కశ్మీర్ మన భూభాగం అన్నది అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నదే. కానీ ఇప్పుడు ఎందుకు అవకాశం వచ్చింది? ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచం కశ్మీర్ సమస్యను చూసే విధానం మారింది. భారత ప్రజల మద్దతు బలంగా ఉంది. సరిహద్దుల్లో భారత దళాలు మాత్రమే కాదు, దేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది. కాబట్టి పీఓకేను విలీనం చేసుకోవడానికి ఇంతకంటే బెటర్ టైం మళ్లీ రాదు. అధికారికంగా పీఓకేను సైనిక చర్య ద్వారా విలీనం చేసుకుంటామని చెప్పకపోవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద టార్గెట్ మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనమే. అందుకు ఎంతో సమయం లేదు.